ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో గుడివాడ గుట్కాగాడు ఒకడు ఉంటాడు, మేకప్ రోజా ఒకటి ఉంటుంది, ఆ బందప్ తొర్రి నాని ఒకడు ఉంటాడు. ఇప్పుడు కొత్త ఒక ఆమె మొదలైంది, చిలుకలూరిపేట చింతామణి లాగా ఆవిడ ఒకటి వచ్చింది. మేడం, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఈ సంవత్సరం 10th ఎగ్జామ్స్లో మంచి స్కోర్ అయితే సాధించారు. దీనికి కారణం ఏంటి అంటారు? అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంత మంచి స్కోర్ చేయడం అనేది ఇదే మొదటిసారి. కేవలం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండటం వల్లే ఇది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ కాదు, గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ వల్లే, గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆయన పెట్టిన ఒక కృషి వల్లే ఇంత జరిగింది అంటూ, దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చింది అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీ సమాధానం ఏంటిది? వైసీపీ డబ్బా కొట్టుకోవాలంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో పాలనది వాళ్ళు ప్రజల్లో వచ్చి చెప్తే ప్రజలు దానికి బుద్ధి చెప్పేశారు. రెండోది, 2 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రివర్యులు మా వినాయకుడు నారా లోకేష్ గారు వచ్చి 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అంటే, హై స్కూల్స్ అంటే ఎంత డెవలప్ చేసి, ఆ డెవలప్లో ఈరోజు పిల్లలు ఇంత రిజల్ట్స్గా సాధించారంటే ఆ కిరీటంతా కూడా ఈ వినాయకుడు నారా లోకేష్కే చెందుతుందని మేము బహిరంగంగా కాదు, ప్రజలే కాదు, ఈ 5 కోట్ల మంది ప్రజలంతా కూడా నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆ మంత్రి పదవి ఇవ్వటం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తనకి అత్తినట్టుగా అదే పదవి ఇచ్చారు. ఆ పదవి ఏంటనేది కూడా ఆయన నిరూపించారని నిజంగా మేము చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటే టాయిలెట్ సరిగ్గా ఉండేది కాదు. చిన్నపిల్ల ఒక 3 ఏళ్ల పిల్ల, 4 ఏళ్ల 5, 6 ఏళ్ల పిల్ల టాయిలెట్కి వెళ్తే అక్కడ ఎవడో లాగి లోపల తీసుకెళ్ళేవాడు. ఎట్లాంటి ఎన్నో చూసాం, అత్యాచారాలు చూసాం ఆయన ప్రభుత్వంలో, గంజాయి చూసాం, డ్రగ్స్ చూసాం. పిల్లలకి చిన్న పిల్లడు ఏదో ఇండిక్షన్లు చేసుకొని మత్తు పదార్థాలు ఎక్కించుకుంటున్నది అన్నీ కూడా మనం చూసిన ఇది గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఇవాళ ప్రజల జీవితాలు, పిల్లల జీవితాలు, బిడ్డల భవిష్యత్తు నాశనం చేసి వెళ్ళాడు. కాబట్టే విద్యాశాఖ మంత్రివర్యులు నిజంగా ఎంత అభివృద్ధి చేస్తున్నారో. అదే కాదు, కాలేజీలో కూడా ఇవాళ నిజంగా నా ఇంట్లో నా పిల్లడే ఉన్నాడు, గవర్నమెంట్ కాలేజీ చదివేది, ఇంటర్ సెకండ్ ఇయర్, ఎంతో రిజల్ట్స్గా ఆయన వచ్చిందంటే నిజంగా ఆ కిరీటంతా కూడా మా యువ నాయకుడికే ఇవ్వాలా. రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మరి ఇట్లానే ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఒక సామెత ఉంది, ఎగరటానికి చేతగాక నేల వంకరన్నారు. వాళ్ళు ఏం చేయలేక మేమే చేసామని కొంతమంది చిలుక పలుకులు పలికే వాళ్ళందరూ కూడా ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో గుడివాడ గుట్కాగాడు ఒకడు ఉంటాడు, మేకప్ రోజా ఒకటి ఉంటుంది, ఆ బందప్ తొర్రి నాని ఒకడు ఉంటాడు. ఇప్పుడు కొత్త ఒక ఆమె మొదలైంది, చిలుకలూరిపేట చింతామణి లాగా ఆవిడ ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా మేము చాలామందికి చూసాము. అమ్మ, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా కూడా ప్రజలు మీకు నమ్మటం లేదు. ఇవాళ పసిపిల్లడు, వాడు 5th క్లాస్ చదివే పిల్లడికి మీరు కదిలించినా కూడా మీ పాలన గురించి చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళకి, గత 2 సంవత్సరాల నుంచి ఒకటే అడుగుతున్నాం, మీరు పాలన గురించి చేయాలనుకుంటే ప్రజల్లో రండి, ప్రజాక్షేత్రంలో రండి, ప్రజలకేందో మాట్లాడండి, ఏం చేయాలని అభివృద్ధి మేము ఏం చేసాం, మీరేం చేశారనేది మేము మాట్లాడదాం రండి అంటున్నారు. మీరు 3 రాజధానులని చెప్పేసి 3 ముక్కలు ఏలిన వాళ్ళు కూడా మీరు కూడా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. మొన్న అమరావతి రాజధాని అనంగానే వాళ్ళు ఏం చెప్పడం చేతగాక మావి గన్ అంటే గన్నులు, గొడ్డపట్లు, కత్తిపట్లు అని వీళ్ళే మాట అంటే ఉలికేని కాదండి. ప్రజెంట్ వాళ్ళు చేసేది గొడ్డలు పోటేసి గుండె పోటు అంటారు, కత్తి పోటేసేసి కోడి కొత్తి డ్రామా అంటారు. ఈ డ్రామాలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ నమ్మటానికి ఎవరు లేరు. 11 సీట్లు రేపు రాబోయే రోజుల్లో 0 అవుతుంది, మీరు తెలుసుకోండి.